హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సౌజన్య వ్లాగ్స్. ఈరోజు నేను క్రిప్సీ లూజ్ ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ ఫ్రాన్స్ అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాను. కారం ఒక 2-3 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఏమో ధనియాల పౌడర్ వేసాను. ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూను వేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీగా తయారు చేసి ఒక డబ్బాకి పెట్టుకుంటాను. కొంచెం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ స్వీట్ చేసుకోవాలి. లెమన్ పిక్కలు తీసుకొని ఇంకా స్వీట్ చేస్తున్నాను. అందులో లెమన్ స్వీట్ చేసుకున్నాక ఈ ఫ్రాన్స్ అంతటిని బాగా చేత్తో కలిపి పెట్టుకోవాలి. మీకు చేత్తో కలిపి పెట్టడం ఇష్టం లేకుంటే స్పూన్తో అయినా కలపచ్చు. ఎందుకంటే కొందరు చిన్నపిల్లలు మదర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కారం చేత్తో కలిపితే మళ్ళీ పిల్లలకి పౌడర్ అవి ఏమైనా రాసేటప్పుడు మండుతుంది స్నానం చేసేటప్పుడు. నేనైతే చేత్తో కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాను. ఒక బాక్స్లో పెట్టుకొని ఈ ఫ్రాన్స్ అంతటిని బాగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తే ఇంకా బాగా బాగుంటుంది. ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇగో డబ్బాలో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా వేసుకున్నాను. ఎందుకంటే అది క్రిప్సీగా రావాలి కదా, మనం క్రిప్సీ లూజ్ ఫ్రాన్స్ ఫ్రై అన్నాం కాబట్టి ఆయిల్ పెట్టుకొని ఫ్రాన్స్ వేసాను. అవి కదపకూడదు, బాగా ఫ్రై అయ్యాక అప్పుడు తీయాలి. మధ్యలో వేసిన వెంటనే ఇలా గరిటతో కదిపితే అవి ఇంకా ఆ పైన కోటింగ్ ఊడిపోతుంది. తర్వాత నేను ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇంకా అందులో నేను ఇప్పుడు వాటికి కావాల్సినవి ఏంటంటే ఒక వెల్లుల్లి చిన్న తరుముకోవాలి. వెల్లుల్లి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నగా తరుముకొని వేయాలి. వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్ కూడా చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ చాలా చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసాక ఇంకా మనం ఏవైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామో అవి కూడా వేయాలి. ఆనియన్స్ వేసాను చూసారా. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలంటే కొంచెం అంటే మరీ ఎర్రగా అవసరం లేదు, జస్ట్ ఫ్రై అవ్వాలి. కాజు కొంచెం లుక్ కోసమని వేసాను. అది మీ ఆప్షను. మీ పిల్లలు తింటారంటే వేసుకోవచ్చు, లేదు తినరంటే వదిలేయండి. ఇంకా నేను ఏవైతే ఫ్రాన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి, అవి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటతో అటు కలపాలి. అంతా ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి అంతా ఫ్లేవర్ ఫ్రాన్స్ కూడా పట్టాలి కదా. ఇందులో నేను ఏ సాసులు కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఇంకా ఇప్పుడు ఉప్పు సరిపోదని లిటిల్ బిట్గా కొంచెం ఉప్పు వేసాను. చాలా చిన్న క్వాంటిటీలో ఉప్పు వేసాను. కొందరు టేస్ట్ సాల్ట్ అని అవన్నీ వేస్తారు, కానీ నేను అవేం వేయలేదు. రెస్టారెంట్ స్టైల్ లూజ్ ఫ్రాన్స్ అని ఇంకా మిరియాల పౌడర్ వేసాను. లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ వేసి కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసాను చూసారా. ఇంతే ఫ్రెండ్స్. ఒకసారి ఇలా పెనాన్ని అటు ఇటు టోస్ట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంతే. మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. క్రిప్సీ లూజ్ ఫ్రాన్స్ రెస్టారెంట్ స్టైల్. బాయ్ బాయ్.